హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మధ్య ఆంజనేయ స్వామి గుడిని గురించి తెలుసుకుందాము. ఆంజనేయుడు సీతాన్వేషంలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని, బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యములోని మధ్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. నిత్యము అంజనీసుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు. శత్రుపక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమ సేనకు ఎదురెళ్ళి మధ్యుడు వీరమరణం పొందాడు. ఈ అంశతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడని, అతడిని అనుగ్రహించేందుకే మధ్య వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి. ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మధ్య చెట్టు త్వరలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు. దీంతో చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం కనిపించింది. అలా శాతవాహన శకము 1166వ సంవత్సరంలో ఆ ఊరి వారికి స్వామి మొదటి దర్శనం లభించింది. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. తర్వాత 1978వ సంవత్సరంలో పూర్తి స్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మధ్యుడే మధ్య చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు. మధ్యక్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలను 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆది సోమవారాల్లో భక్తులలో సామూహిక హనుమత్ కళ్యాణాలు, లక్ష్మీ కుంకుమార్చనలు జరుపుతారు. కార్తీక మాసం నెల రోజులు ఈ క్షేత్రం పండగ వాతావరణం సంతరించుకుంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి 1,00,000 తమలపాకులతో ఆకుపూజ నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నాడు. ఆంజనేయుడిని పూజించిన భక్తులు శ్రీనివాసుడిని దర్శిస్తారు. ఈ క్షేత్రానికి సమీపంలోనే ఎర్రకాలువ జలాశయం ఉంది. ఇందులోని బోటు షికారు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ. మధ్య క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆనుకుని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఉంది. పారిజాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువు తీరిన వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల వెంకన్నను దర్శించిన అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వైష్ణవ సాంప్రదాయంలో మధ్య ఆంజనేయ స్వామికి నిత్య పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారికి మూల విరాట్టుకు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా జరుపుతారు. ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రంలో సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. తీరని కోరికలు ఉన్నవారు, పలు సమస్యలతో సతమతమవుతున్నవారు ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుంది భక్తుల విశ్వాసం. ఈ ఆలయ ప్రధాన మండపం చుట్టూ తొలుత 21 ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోరికలు తీరాలని మొక్కుకుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్ళీ 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకుంటారు. దీనితో పాటు శని దోషాలు, రాహుకేత దోషాలు, నవగ్రహ దోషాలు ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దూరభారాల నుంచి వచ్చే భక్తుల కోసం విశాలమైన మండపము, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది.